మిత్రులందరికీ నమస్తే. మన ప్రగతి మహిళా శిక్షణ కార్యక్రమాల ఫలితాలను చూడడానికి మళ్ళా ఈరోజు ఇంకొక యూనిట్కి వచ్చాము. 2022లో ప్రారంభమైనప్పుడు శిక్షణ తీసుకోవడానికి కూడా వీళ్ళందరూ చాలా భయంతో బెరుకుగా వచ్చినటువంటి టీం అన్నమాట. ఇళ్లలోంచి అప్పటి వరకు బయటికి రాకుండా కొంచెం పిల్లలు అప్పుడప్పుడే స్కూల్కి వెళుతూ ఉన్న నేపథ్యంలో సరే ఏదేమైనా పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా అంతా ఫ్యాషన్ డ్రెస్సెస్ కుట్టించుకోవాలంటే చాలా ఖరీదవుతున్న అనుభవాలు వస్తూ ఉన్న నేపథ్యంలో సరే మన బట్టలు మనమైనా కుట్టుకుంటాం కదా అంటూ ముందుకు వచ్చినప్పుడు టీం అన్నమాట. మరి భారత గారు యాజ్ యూజ్ మీకు తెలిసిందే. తర్వాత తను నీలిమ, గొడ్డు ముక్కల నీలిమ, వాస్తవంగా అయితే మా ఇంటి ముందు ఇల్లే. తను చక్కగా 2 మెషిన్స్ అన్నమాట. ప్రతి యూనిట్ అన్నామంటే 2-3 మెషిన్స్ ఉంటాయండి. ఎందుకంటే అవి జిగ్జాగ్ మిషను ఇది, అలాగే ఇది స్టిచ్చింగ్ మిషను. ఇంత పర్ఫెక్ట్గా కొనుక్కుంటేనే స్టిచ్చింగ్ కానీ ఏదైనా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. అందుచేత తన అనుభవాన్ని కూడా విందాము. నా పేరు నీలిమ. నేను కాకుమాను ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ట్రస్ట్ ప్రగతి మహిళా మండలిలో నేర్చుకున్నా. నేను అక్కడ మిషన్తో పాటు మగ్గం వర్క్ కూడా నేర్పారు. నేను మిషను మామూలుగా బ్లౌజెస్ ఇవన్నీ కూడా నేర్చుకున్నాను అక్కడే. ఫుల్ డ్రెస్సెస్ కానీ, బ్లౌజెస్ కానీ, పైపింగ్ వేయడం కానీ ఇవన్నీ కూడా ఇక్కడే నేర్చుకున్నాను. అది అయిపోగానే మగ్గం వర్క్ నేర్పారు. మగ్గం వర్క్లో నాకంటూ నేను ఒక 3-4 బ్లౌజులు చేసుకున్నాను. ఇదేమో మా అమ్మాయికి ఫుల్ ఫ్రాక్కి ఫ్రంట్ పార్ట్ వేసుకునే ఫుల్ దానికనమాట. ఇది వేసేది బాడీ పార్ట్. ఈ బ్లాక్ బాగా బ్లాక్ మీద అవటంతో చాలా ఎలివేట్ అయింది డిజైను, కలర్ కాంబినేషన్ కానీ ఇవేంది అనమాట. మగ్గం వర్క్ కూడా భారత గారే నేర్పించారు. మగ్గం వర్క్ టీచర్గా కూడా భారత గారు వర్క్ చేశారనమాట. ఇంకొకటి చూపించమ్మా. ఇదేమో గోల్డ్ జరీతోటి మెరూన్ మీద ఆల్ ఓవర్ శారీస్ మ్యాక్సిమం అన్నిటికీ ఉంటుందని చెప్పి ఓన్లీ మొత్తం గోల్డ్ అనమాట. ఇది గోల్డ్ తోటి పూసలు, గోల్డ్ కుందన్స్, గోల్డ్ జరీతోటి వర్క్ చేసుకున్నాం. దీన్ని హ్యాండ్స్కి ఏం క్రాస్ ఇచ్చేసి ఇలా ఇచ్చాం అనమాట. ఆల్ ఓవర్ చాలా శారీస్ మీదకి అంటే మెరూన్ కలర్ బార్డర్ ఉండే పట్టు చీరలకి ఏదికైనా మ్యాచ్ అయ్యేటట్టు మెలికల ముగ్గు అనమాట. ఏం లేదు, మామూలుగా సిల్క్ థ్రెడ్ తోటి వేసిన డిజైన్ అనమాట. సింపుల్గా ఉండిద్దని చెప్పి ఇలా వేసాను. ఇది ఇంకంటే రన్నింగ్లో ఉంది. ఇంకా బ్యాక్ వర్క్ అవ్వలేదు. ఫ్రంట్ వర్క్ మటుకి అయ్యింది. ఫ్రంట్ పార్ట్లో ఇలా వస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా హ్యాండ్స్ ఫ్రంట్ పార్ట్ అయింది. బ్యాక్ పార్ట్ మటుకి అవ్వలేదు. మందే కదా మనకి బద్ధకం. వాస్తవం అంతే కదా. మరి మా అమ్మాయిలకి ఫుల్ ఫ్రాక్స్ కుట్టుకున్నా నేను. ఇది సిల్క్ మామూలుగా దొరికే రెగ్యులర్గా సిల్క్ చీర అనమాట. ఇది 3/4 ఫ్రాక్ లాగా ఉండిద్ది. మామూలుగానే పెట్టాను కానీ హ్యాండ్స్ మట్టికి అంబ్రెల్లా హ్యాండ్స్ పెట్టాను అనమాట. చాలా కాస్ట్లీ లుక్ వచ్చింది కదా మనకు చూస్తే అర్థమవుతుంది. మామూలుగా ఇవి కుట్టాలంటే స్టిచ్చింగ్ కాస్ట్ ఎంతమ్మా? పల్లెటూరులో అయితే 600 లా తీసుకుంటున్నారు. సిటీల్లోకి వెళ్తే 1200-1500 లా తీసుకుంటున్నారు. ఓకే, ఇలా అంత ఖరీదు ఉంటుంది. బ్యాక్ జిప్ కూడా వేస్తారు ఎక్స్ట్రా అంతే అక్కడ. ఓకే, లక్ష్మి 350 కుట్టిందట. మనకి పల్లెటూరులో వచ్చేసరికి 500 మినిమం లేని ఎవరు కుట్టట్లేదు అనమాట. చీర వచ్చేటప్పటికే చాలా చీప్గా మనకి 350-300 వస్తుంది. దానికి లైనింగ్ ఇంకా దాని స్టిచ్చింగే ఎక్కువ అవుతుంది. కాబట్టి మాకు వర్తబుల్గా బట్టి మా పిల్లలకి మేము యూజ్ చేసుకుంటున్నాము. ఇది కూడా అంతే. పిల్లలకి ఫంక్షన్స్కి ఏదైనా కాలేజీలో ఫంక్షన్స్ కావాలి అంటే పొట్టు మోడల్ ఫుల్ ఫ్రాకే. ఇది కూడా దీనికేమో మామూలుగా బోట్ నెక్ పెట్టేసి వెనకమాలేమో పాట్ షేప్లో పెట్టాను అనమాట. ఓన్లీ థ్రెడ్సే, ఇంకా ఏం పెట్టలేదు. థ్రెడ్స్కి ఇవి గంటల్లాగా కట్టాను అనమాట. ఈ గంటలు కూడా వేరే మోడలు. ఇది ఇలా వస్తుంది, దీని షేప్ వేరుగా వస్తుంది. మామూలు గంటలా కాదు ఇది. దీని రౌండ్ షేప్ వేరు, మళ్ళీ దీని మీద ఇది కూడా వేరు. ఓకే, అయితే ఇట్లాంటి పట్టు డిజైన్స్, పట్టు కింద అంచులుండే చూస్తే అసలు మామూలుగా కొనే దగ్గర చూస్తే వేలల్లో ఉంటున్నాయి ఆ డ్రెస్సులు. వీళ్ళైతే శారీ కొనుక్కోగలిగితే కుట్టుకోవడం అనేది వీళ్ళ చేతిలో పని కాబట్టి చాలా వ్యయం తగ్గుతుందన్నమాట. ఇది దీని మీదకి మ్యాచింగ్ చీరలో ఉన్న బ్లౌజ్ మాట. ఇది బెల్ట్, నడుము బెల్ట్ అనమాట. ఈ బెల్ట్కి కూడా నేను మామూలుగా సింపుల్గా కాకుండా ఇన్విజిబుల్ పైపింగ్ వేసుకున్నా నేను. రెడ్ కలర్ తోటి ఏమీ కనిపించదు.
ఓకే, లోపటికి బయటికి 2 sides లాగా రెండు ఉంటుంది. వైపులా ఉపయోగించుకునేటట్లు అట్లా అన్నమాట. నేను ఇన్యూస్ పైపింగ్ వేసి, ఎందుకంటే నాకు వచ్చు కాబట్టి నేను స్టిచ్ చేయగలుసుకున్నాను అనమాట. విడిగా అయితే అలా చేయాలంటే చెయ్యరు. ఓకే, ఎంత మటుకు చేసినాను నేను కుట్టిని అన్ని బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి కాబట్టి. మామూలుగా నేర్చుకునేటప్పుడు భయంగా నేర్చుకుంటారు. ఆ తర్వాత దాన్ని వాళ్ళ ఇళ్లలో వాళ్ళకు కుట్టుకొని, ఆ తర్వాత కొద్దిగా బయట వాళ్ళకు కుట్టి ఆటోమేటిక్గా దాని మీద పరిణితి వచ్చినప్పుడు చక్కటి బట్టలు కుట్టడం అలవాటు అవుతుంది కదా. మరి ఇప్పటికి దాదాపు 2 సంవత్సరాలు పూర్తి అయిపోయింది. ఇన్ని బట్టలు మిగిలిపోయేటట్టు ఉన్నాయి అని అంటేనే మాకు అర్థమవుతుంది అనమాట ఎంత వర్క్ లోడ్ ఉంటుంది అనేది. మరి ఇంట్లో బాధ్యతలు, ఎందుకంటే ఒక గృహిణి అంటేనే ఉదయం సాయంత్రం కంప్లీట్గా వర్క్ ఉంటుంది. ఆ వర్క్ చూసుకొని పిల్లల్ని స్కూళ్ళకు పంపించుకొని రోజు కనీసం మీ కుటుంబానికి మీ వంతు బాధ్యతగా ఎంత ఆదాయాన్ని ఇవ్వడానికి మీకు ఈ వర్క్ ఉపయోగపడుతుందని ఫీల్ అవుతున్నారు. అది మన వాళ్ళకి చెప్పొచ్చు చక్కగా, ఎందుకంటే ఇంకా మిగతా వాళ్ళకి ఎంకరేజ్ కోసం అన్నమాట. నాకు నా ఇంట్లో పని మొత్తం నేనే చేసుకుంటాను. నాకు 12 దాకా మ్యాక్సిమం నేను మిషన్ దగ్గరికి రాను. 12 తర్వాత నుంచి మట్టి నేను మిషన్ వర్క్ చేసుకుంటాను. సాయంత్రం 5 గంటల దాకా మినిమం 4-5 గంటలు దీని మీద వర్క్ చేస్తాను. మళ్ళీ తర్వాత దీన్ని ఇంకా వర్క్ చేయను, ఎందుకంటే నా పిల్లలు ఇంటికి వస్తారు, ఇంట్లో పని ఉండిద్ది కాబట్టి నాకు డైలీ మధ్యాహ్నం పూట ఈ వర్క్ కంపల్సరీగా ఉండిద్ది. నాకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రేట్ ఉంటుంది. బ్లౌజ్కు రేట్ ఉంటుంది, ఫుల్ ఫ్రాక్ రేట్ ఉంటుంది, డ్రెస్కు రేట్ ఉంటుంది. అలా నేను ఏ రోజుకి ఈ రోజు ఇది కుట్టాలి అనుకున్నది అది ఆ రోజు కంప్లీట్గా వర్క్ చేసేసి ఆ పని చేసేసుకుంటాను. కాబట్టి డైలీ వర్క్ అయితే చేస్తాను. ఓకే, సరే, చూసారు కదా. మరి నీలిమ యూనిట్ అన్నమాట ఇది. అందరూ కూడా బోర్డులు పెట్టి దాన్ని భారీ స్థాయిలో చేసేలాగా చేయరండి. నేర్చుకున్న మహిళలు అందరూ కూడా మ్యాక్సిమం ఈ విధంగా దాదాపు 20 మంది నేర్చుకున్నారు అనుకోండి, 10 మంది కనీసం వాళ్ళ ఇంట్లో వరకే కుట్టుకునే వాళ్ళు అయినా కానీ 10 మంది చక్కగా 2 మిషన్స్ పెట్టుకొని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పక్క వాళ్ళకి వాళ్ళ ఫ్రెండ్స్కి అట్లా అందరినీ కొంత మూవ్ చేసుకొని కుట్టి ఆదాయాన్ని పొందేటటువంటి విధానంలో అయితే ఉన్నారు అనేది వీళ్ళ అనుభవాలు తెలుసుకుంటే అర్థమవుతుంది కదా. చాలా హ్యాపీ అనిపిస్తుంది. నీ దగ్గర ఇప్పుడు మన ట్రస్టు ఆర్థిక సహకారంతో అక్కడ మన మండల భవనంలో ఏర్పాటు చేసిన ట్రస్ట్ శాలరీ ఇచ్చినా కూడా మరి వీళ్ళంతా ఇంత బాగా నేర్చుకుని యూనిట్స్ నడుపుకుంటున్నారని అంటే మరి తనకి కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది అని నేను అనుకుంటున్నాను. నువ్వు ఎలా ఫీల్ అవుతున్నావు భారతి? చాలా హ్యాపీగా ఉంది. బట్ ఊళ్ళో బాగా కుట్టేవాళ్ళు కూడా నా దగ్గర కంప్లైంట్ అనమాట, అందరూ నేర్చుకుంటున్నారు, ఇంతకు ముందు వస్తున్నంత వరకు రావట్లేదు మా దగ్గర అన్నారు. అందరూ కుడుతున్నారు కాబట్టి కొంచెం వాళ్ళకి బాగా సీనియర్స్ కూడా వర్క్ తగ్గిపోతుందని నా మీద కంప్లైంట్ చేస్తున్నారు. నేను నేర్పిస్తున్నాను కాబట్టి. అంటే ఒకప్పుడు మేమందరం వాళ్ళ దగ్గరికి వెళ్ళేవాళ్ళం. ఈ రోజు మా పిల్లల డ్రెస్సులు వచ్చారు, నేను మా పిల్లల కోసమే నేను మిషన్ నేర్చుకున్నాను. మా పిల్లల డ్రెస్సులు నాయి మొత్తం మేమే కుట్టుకుంటున్నాం కాబట్టి అది ఎలా అయినా కంప్లీట్గా తగ్గుతుంది. ఇన్ని సెక్షన్స్ మీద వచ్చినప్పుడు అందరూ ఊళ్ళు వాళ్ళైనప్పుడు వర్క్ తగ్గుతుంది. అలా అని వీళ్ళకి ఇన్కమ్ కూడా ఉంటుంది కంపల్సరీగా. వీళ్ళు ఇచ్చేది కాబట్టి తీసుకుంటున్నారు వీళ్ళు, కాబట్టి ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మిషన్ నేర్చుకోవడం వల్ల. ఏదేమైనా ఈ వీడియోస్ చూసిన తర్వాత మన మండల కార్యక్రమాలు ఎలా ఉన్నాయి, ఏమిటి, వీళ్ళ కార్యక్రమాల పట్ల ఉపయోగం ఎంతవరకు పొందుతూ ఉన్నారు అనేది మీకు తెలిసిందనుకుంటున్నాము. మరి వీడియోస్ చూసిన తర్వాత కామెంట్స్ ద్వారా తెలియజేయండి ఎలా ఉంది, ఏమిటి, వీళ్ళకి ఇంకా ఫర్దర్గా మేము కూడా ఏం చేస్తే బాగుంటుంది అనేది కూడా మీ సూచనల ద్వారా తెలియజేయచ్చు. అలాగే ఇంకా మండలంలో కార్యక్రమాలు ఏమేం చేస్తే ఇంకా ప్రజలకు ఉపయోగపడేలాంటి కార్యక్రమాలు చేపట్టవచ్చు అనేది కూడా మీరు మీ కామెంట్లో తెలియజేయండి. అందరికీ మరొకసారి నమస్తే. ఇంకొక యూనిట్ చూపించడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ అప్పుడు కలుద్దాము.